నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలన్నది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు కేటీఆర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనన్నారు కేటీఆర్ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని రేవంత్ కు వణుకు అందుకే భౌతిక దాడులకు తెగబడుతున్నారన్న కేటీఆర్ హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డికి కోపం కాంగ్రెస్ ను ఓడించినందుకే వేధిస్తున్నారని కేటీఆర్ ఫైర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు దాడి ఘటనపై ఆరా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ముందు మాజీ సర్పంచ్ల ధర్నా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ మంత్రి పొంగులేటి మెగా సంస్థలకు కొడంగల్ లిఫ్ట్ పనులు పోటీ లేకుండా టెండర్ల అప్పగింతపై అనుమానాలు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు వరుస సెలవులు రావడంతో సప్తముఖ మహాశక్తి వినాయకుడిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు వరుస సెలవులు కావడంతో సప్తముఖ మహాశక్తి వినాయకుడిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ మనకి లైవ్ లో అందజేస్తారు ఉదయ్ చెప్పండి మహాగణపతిని దర్శించుకునేందుకు సెలవు దినాలు కాబట్టి భక్తులైతే పోటెత్తుతున్నట్లుగా మనకు తెలుస్తోంది ఈ రోజు భక్తుల తాకిడి ఎలా ఉంది गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు
రేవంత్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందేనని స్పష్టం చేశారు కేటీఆర్. నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా. ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టయింది. మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టయింది. అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు? దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి, మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏందో తేల్చుకుందామని అన్నాడు. ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడు. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పింది రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. సరే, పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే, ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద, అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు, ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు, పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగినారు. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో, మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు గానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు గానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే, ఏమన్నా జరిగింటే, జరగకూడదు ఏమన్నా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వెళ్లాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు. ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది. హోంమంత్రి ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ?
అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతోనే కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. ఇక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచ్ల జేఏసీ డిమాండ్ చేసింది. అందులో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచుల సమస్యలపైన నిరసన కార్యక్రమం చేయడం కోసం పంచాయతీ కమిషనర్ గారికి ల్యాండ్ యాక్షన్ కమిటీ తరఫున మీరు రావడం జరిగింది. గ్రామాలలో కూడా అనేక సమస్యలు పరిష్కరించినటువంటి సర్పంచులు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి పదవి గౌరవం పొందినటువంటి సర్పంచులు మాకు సమస్యలు అని చెప్పేసి కమిషనర్ గారి వద్దకు వచ్చి వినియోగించుకునే పరిస్థితి రాష్ట్రానికి వచ్చిందంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందని మాకు అర్థమవుతూ ఉంది. అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసినాం, గాంధీ మార్గంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమం చేసిన ఇప్పటి వరకు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము తక్షణమే ప్రభుత్వం స్పందించి మా నిధులు మాకు పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు మంజూరు చేయకపోతే మేము గ్రామ స్థాయిలో ప్రతి అధికారిని తిరగకుండా చేస్తాం, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ముట్టడిస్తాం, గ్రామ పంచాయతీ తాళాలు వేస్తాం, శ్మశాన వాటికలకి తాళాలు వేస్తాం, ప్రతి ఒక్క కార్యాలయానికి తాళాలు వేసి ప్రతి ఒక్క అధికారిని ముట్టడించే విధంగా మా వంతు ప్రయత్నం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పెండింగ్ నిధులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్పీఎం గార్డెన్ గేట్ ముందు వాకర్స్ ఆందోళన చేపట్టారు. వాకింగ్ చేసుకోనీయకుండా గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి వేరే చోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. పిల్లల ఆటలు పిల్లల ఆటలు పిల్లల ఆటలు బంద్ కరో 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 ఉత్సవాలు పిల్లల ఆటలు పిల్లల ఆటలు. సూర్యాపేట జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల కేజీవీబీలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల 2వ అంతస్తు నుంచి దూకింది. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడిందని హాస్టల్ సిబ్బంది అంటున్నారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం పాఠశాల సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆరోపిస్తున్నారు. గాయాల పాలైన చిన్నారిని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పరామర్శించి ఘటనపై విచారణకు ఆదేశించారు. టీచర్ రాసింది, మీ పాపని టీసీ తీసుకొని పోమని, మీ పాపని టీసీ తీసుకుని రాసింది. ఇట్లా పడితే అట్లా తింటుంది. మొన్ననేమో నాకు కడుపుకి పిల్లలు అయ్యింది, వాంతింగ్స్ అవుతుంటే సిక్ రూమ్లో వాంతింగ్స్ అవుతుందని పట్ట కొట్టింది. మళ్ళీ పోయిన మమ్మీ వాళ్ళకి మేడం పెట్టిందంటే వస్తే వాంతింగ్స్ మళ్ళీ పోతారు, కానీ వాళ్ళు తీసుకోవాలి కదా. అందుకోసం నాకు ఎక్కువ వచ్చాడు.
హైకమాండ్ ఆదేశాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ ఇతర నేతల అభిప్రాయాలకు రేవంత్ గౌరవం ఇవ్వడం లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఊరంతా ఒకదారి, ఉలిపిరి కట్టది మరోదారి అన్నట్లు ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల తీరుకు వ్యతిరేకంగా రేవంత్ పయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడ్డెమంటే తడ్డెమన్నట్లు తయారైంది సీఎం రేవంత్ వ్యవహార శైలి. అధిష్టానం పెద్దలది ఒక దారైతే ముఖ్యమంత్రిది మరొక దారి అయింది. వాళ్ల చర్యలకు అభిలాషలకు పూర్తి వ్యతిరేకంగా రేవంత్ పనులు ఉంటున్నాయని ప్రభుత్వ వర్గాల్లో టాక్. ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టది మరో దారి అన్నట్లు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ హైకమాండ్ రూట్లో వెళ్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నారు. ఢిల్లీలో ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాగే తప్పు మీద తప్పు చేస్తూ శ్రీకృష్ణుడు శిశుపాలునికి 100 తప్పుల అవకాశం ఇచ్చినట్లుగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చని కాంగ్రెస్ వర్గాల బోగట్ట. ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుదన్నుతో ఇద్దరు బేహారులు దేశాలేలుతున్నారనంటూ రాహుల్ గాంధీ తరచూ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దేశస్థూల ఉత్పత్తికి అదానీ, అంబానీలిద్దరూ తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నారనేది ఆయన వ్యాఖ్య. దేశంలో అదానీ అడుగుపెట్టని బిజినెస్ రంగం లేదని, మోదీ కూడా ఈ టైకూన్ జేబులు నింపేందుకు దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారనేది రాహుల్ వ్యాఖ్య. ఇదిలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మొన్న దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో రేవంత్ తెలంగాణ ప్రభుత్వం తరపున బిగ్ బిజినెస్ బుల్ గౌతమ్ అదానీతో 12,400 కోట్ల పెట్టుబడుల కోసం 4 MOUలు కుదుర్చుకున్నారు. ఈ పరిణామం రాహుల్ గాంధీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తర్వాత ఆయనను చల్లబరిచేసరికి సీఎం రేవంత్ తల ప్రాణం తోకలోకి వచ్చిందట. ఇక రేవంత్ తల బొప్పి కట్టేలా చేసిన మరో అంశం ఎస్సీల వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కేటగరైజేషన్ చేయడంలో దేశంలో తెలంగాణనే ముందుంటుంది. అవసరమైతే ఒక ఆర్డినెన్స్ కూడా వేస్తామని రేవంత్ ప్రకటించడం రివర్స్ అయింది. అలా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇందుకు పూర్తి భిన్నమైన కామెంట్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అధ్యయనం చేయాల్సి ఉందని, వాళ్ల నిపుణులు దాన్ని విశ్లేషిస్తారని వెల్లడించారు. ఆ తరువాతనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అపెక్స్ కోర్టు తీర్పును అమలు చేయాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించారు. దాంతో సీఎం రేవంత్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. చేసేదేమీ లేక ఏఐసీసీ నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు కాలయాపనే ఉత్తమ మార్గమన్న ఉక్తాయింపునకు వచ్చారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం తాజాగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి చేతులు దులుపుకున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆశయానికి అభిలాషకు భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హయాంలో చేసిన ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కొడుకుగా ముందుకు తీసుకెళ్లాలనేది రాహుల్ ఆకాంక్ష. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా దేశంలో ఆయన పెద్ద ఉద్యమమే నడుపుతున్నారు. అందుకు ఊతమిస్తున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ రాహుల్ భారత రాజ్యాంగ ప్రతిని చేత పట్టుకుని తిరుగుతున్నారు. కాగా సీఎం రేవంత్ మాత్రం ఇక్కడ పార్టీ ఫిరాయింపులను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుంటే కక్ష సాధింపులకు సైతం దిగుతున్నారనేది ఆయనపై అభియోగం. ఢిల్లీ పెద్దల మనోగతానికి విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ నా రూటే సెపరేట్ అంటున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకంలో కూడా రేవంత్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న జాతీయ విధానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం తాజాగా వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పీఏసీ చైర్మన్లుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పదవిని బీజేపీ యువనేత తేజస్వి సూర్యకు ఇచ్చారు. పార్లమెంటులో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తరపున కేసీ వేణుగోపాల్ తీసుకున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా సీఎం రేవంత్ పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కట్టబెట్టి కొత్త వివాదానికి తెరలేపారు. కాగా రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ అధిష్టానం దగ్గర ఇప్పటికే ఫిర్యాదుల మోత మోగుతోందట. వాళ్ల అన్నదమ్ముల దందాలు, హైడ్రా ఏర్పాటు తదితర అంశాలపై అనేక మంది కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తమ కష్టాలు మొరపెట్టుకుంటున్నారని వినికిడి. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన అంశం కూడా వివాదాస్పదమైంది. సోనియా, రాహుల్ ఇద్దరు రాజీవ్ విగ్రహావిష్కరణకు రామని తేల్చి చెప్పేదాకా విషయం వెళ్లిందని అప్పట్లో విన్నాం.
తెలంగాణ సెంటిమెంట్కే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని హస్తిన పెద్దలు రేవంత్ రెడ్డికి సుద్దులు చెప్పి మొట్టికాయలు కూడా వేశారట. దీంతో ఆగమేఘాల మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి భూమి పూజ చేయాల్సి వచ్చింది. ఇలా ప్రతిసారి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే కుదరదని, పైకి విచ్చలవిడి స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామ్య పార్టీలా కనిపించినా టైం వస్తే కొరడా జులిపించడంలో కాంగ్రెస్ ది అందివేసిన చెయ్యి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 4 గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 77,738 క్యూసెక్కులుగా ఉంది. బంగారం ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలతో దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో పసిడి ధరలు 2 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. నిన్న తులం బంగారం ధర 74,950 రూపాయలు ఉండగా శనివారం నాటికి 700 రూపాయలు పెరిగి 75,670కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 68,250 రూపాయలు పలుకుతోంది. ఇటు బంగారంతో పాటు వెండి మరింత పరుగులు పెట్టింది. కిలో వెండి ధర శుక్రవారం 87,200 ఉండగా ఇవాళ 2,819 రూపాయలు పెరిగి 90,019కి చేరుకుంది. ఎర్ర సూర్యుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు రాజకీయ నేతలు. సోనియా గాంధీ సహా పలువురు పొలిటికల్ లీడర్లు ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ఏజీకే భవన్కి వామపక్ష నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు ఏచూరి భౌతిక కాయాన్ని ఏజీకే భవన్లోనే ఉంచనున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు. వామపక్ష నేతగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు సీతారాం ఏచూరి. తెలుగు గడ్డపై పుట్టిన సీతారాం ఏచూరి ఢిల్లీలోని జేఎన్యూలో చదువుతున్నప్పుడే సిపిఎంలో చేరారు. కమ్యూనిస్టుగానే కాకుండా ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా గుర్తింపు పొందారు. రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం కొనసాగారు. కాగా కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. చివరికి పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12న తుది శ్వాస విడిచారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.